మిత్రులారా, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఫేస్‌బుక్, వాట్సాప్ ఓపెన్ చేసిన ఈ 2, 3 రోజులుగా గరికపాటి నరసింహారావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోసే వస్తున్నాయి. బాగా పాపులర్ ఛానల్స్ కూడా 24 అవర్స్ ఇదే వేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు స్టేటస్ పెడుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే కాస్త చికాకు అనిపించి నేను మన ఛానల్‌లో మన సభ్యులు, మన నాయకులు, మన కార్యకర్తలు, మన శ్రేయోభిలాషులు, మన మిత్రులకి కొన్ని చిన్న చిన్న అభిప్రాయాలు, అలాగే ఈ విషయాన్ని మనం ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి సందర్భంలో మనం ఏం చెయ్యాలి అని తెలియజేయడం కోసమే మీ ముందుకు ఈ వీడియో ద్వారా వచ్చాను. గరికపాటి నరసింహారావు గారికి ఒక దాదాపు 65-70 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఆయన ఒక 30 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి మనిషి. బాగా ప్రజాదరణ పొందినటువంటి ప్రచారకుడు. మంచి సందేశాలు ఇస్తూ, ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ప్రభుత్వాలు, అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆయన ముందు కూర్చుంటూ ఉంటారు. భారీ సమావేశాలు ఉంటాయి. ఇండోర్‌గా పెద్ద పెద్ద ఆడిటోరియాల్లో ఆయనవి పెడుతూ ఉంటారు. భక్తులు మరియు న్యూట్రల్‌గా ఉండే వ్యక్తులు కూడా ఆయన మాటలు వింటూ ఉంటారు. మరి ఒకవైపు ఏమో హైందవ పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ కోసము వేల మందితో, లక్షల మందితో సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. మరొక పక్కనేమో గరికపాటి గారి పైన తీవ్రమైన చర్చ తీసుకొస్తున్నారు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఆయన పెళ్లి చేసుకోవడం, లేదా తన వ్యక్తిగత జీవితంలో పెళ్లి ఇబ్బంది కావటం, మళ్ళీ పెళ్లి చేసుకోవటం, లేదా పిల్లలు, ఈ క్రమంలో 25 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తికి తన ద్వారా విడాకులు పొందిన 2 వ్యక్తులకు సంబంధించినటువంటి విషయం ఇది. ఈ విషయం ప్రత్యేకంగా మనందరం చర్చించడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా ఈ సమాజ పురోగతికి ఏమైనా ఉపయోగపడుతుందా? లేక మన సామాన్య ప్రజల యొక్క జీవితాలు విధ్వంసమయ్యే ఏదైనా ఒక అంశానికి ఈ అంశం ముడిపడి ఉందా? మనము ఆలోచించాలి. అంటే బహుశా నేను అనుకునేది కూడా నిజం కాకపోవచ్చు. గరికపాటి నరసింహారావు గారు ఆయన పదే హైందవ ధర్మములో ఉన్నటువంటి లోటుపాట్లను వివరిస్తూ ప్రజలని హేతువాదం వైపు, శాస్త్రీయ దృక్పథం వైపు, కొన్ని చాదస్తాలను విడిచిపెట్టడం వైపు, మూఢనమ్మకాలను వదిలిపెట్టడం వైపు ఆయన చాలా బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అరే, నాన్ వెజ్ ఏంటి, వెజిటేరియన్ ఏంటి, యుద్ధం చేసేవాడు, బరువులు మోసేవాడు, పనులు చేసేవాడు మాంసం తినడం తప్పెలా అవుతుంది, ధర్మ ప్రచారం చేసేవాడు తినకుండా ఉంటే సరిపోతుందని ఒక గొడ్డలి పెట్టు లాంటి డైలాగ్స్. అలాగే మీరు ఫలానా దేవుడికి కేజీ కిరీటం పెట్టే బదులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మురికి కాలువలు సాపియడం కోసం కేటాయిస్తే మానవ సేవే మాధవ సేవ అని ఆయన ప్రవచనాలు చేయటం. అలాగే రకరకాల అర్థం లేని మూఢనమ్మకాలని, మతంలో చాదస్తంగా కొనసాగుతున్న దోపిడీ, పీడనలని ఆయన సందర్భం దొరికినప్పుడల్లా ఈకి పాకాన పెడుతూ ఉన్నాడు. దీనివల్ల మతం ఆధారంగా రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి, మతం ఆధారంగా ప్రజల్ని విభజించి మూఢత్వం వైపు నెట్టాలనుకునే వాళ్ళకి ఆయన కంట్లో నలుసులాగా మారాడు. ఆ క్రమంలో ఆయన అత్యుత్తమ పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీని కూడా అందుకున్నాడు 2022లో. మరి ఒక కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చేటప్పుడే అతనికి సంబంధించిన సమగ్ర జీవిత చరిత్రని అధ్యయనం చేసి అర్థవంతమైన వారికే ఇవ్వాలనే ఒక పని కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈ క్రమంలో ఈ 25 సంవత్సరాలలో ఈయన తన మొదటి భార్యని, లేదా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వేరువేరుగా ఉన్నటువంటి భార్యని ఆయన ఏమైనా అరాచ్మెంట్ చేశాడా? ఆవిడ ఏమైనా ఇతనిపై ఫిర్యాదు చేసిందా? కోర్టు వైపు వెళ్ళారా? ఒకవేళ వెళ్ళి ఉంటే అది కోర్టు చూసుకుంటుంది కదా. అతను చెప్పే మాటల్లో మనకు భేదాభిప్రాయం, భిన్నాభిప్రాయం ఉంటే దాన్ని ఖండించవచ్చు, నిరసించవచ్చు, ప్రశ్నించవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవిత వైఫల్యాల గురించి మనం చర్చించడం
సిగ్గనిపించడం లేదా? గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా తన జీవితంలో కొన్నిసార్లు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వెళ్ళి విడాకులు తీసుకొని బయటగా వేరుగా ఉన్నటువంటి వారి దగ్గర మైకులు పెట్టి గతాన్ని గుర్తు చేయడం అవసరమా? ఇటీవల కూడా నాగార్జున గారి కుమారుడికి నాగ చైతన్యకు రెండవసారి పెళ్లి జరిగినప్పుడు నాగ చైతన్య యొక్క తల్లి లేదా ఇప్పుడు నాగార్జున యొక్క భార్య అమల గారు పాల్గొన్నారు. చాలా గౌరవంగా వాళ్ళు హోందాగా బిహేవ్ చేశారు, వెళ్ళిపోయారు. నాగార్జున మొదటి భార్య అని, అమల గారు రెండో భార్య అని, నాగ చైతన్య యొక్క తల్లి ఆవిడ అని, అసలు ఈ నాన్ సెన్స్ బిహేవియర్ ఏంటి? సమాజంలో మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు లేవా? చర్చించాల్సిన అంశాలు లేవా? ధ్వంసం అవుతున్న అడవుల గురించో, విధ్వంసం సృష్టిస్తున్న కార్పొరేట్ శక్తుల గురించో, ఆగమైపోతున్న ప్రభుత్వ పాఠశాల చదువుల గురించో, అందుబాటులో లేని వైద్యం గురించో, ఇచ్చిన హామీలను అమలుపరచకుండా ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ఈ ప్రభుత్వాలకి ఆర్థిక సహాయం చేస్తూ, ట్యాక్సీలు ఎగ్గొట్టే వాళ్ళ నుంచి ట్యాక్సీలు వసూలు చేస్తూ, సంపదను సృష్టిస్తూ, సంపదను సమాజానికి సమానంగా అందుబాటులోకి తీసుకొస్తూ చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి కదా. మీడియా అంతా వీళ్ళ వెంబడే పడింది. ఇప్పుడు ఈయనకు 67 ఏళ్ళు. ఆ మొదటి ఆవిడ, మనం అసలు ఈ మొదటి ఆవిడ రెండో ఆవిడ ఏంటి? 25 ఏళ్ళుగా ఆయనతో జీవిస్తూ ఒక 40 ఏళ్ళుగా ఒక 25, 30 ఏళ్ళుగా ఒక ఆవిడ జీవిస్తుంది. జీవిస్తున్న ఆవిడ నువ్వు రెండో భార్యవి అనేటువంటి అర్హత మనకుందా? ఆవిడ ఇతన్ని వద్దనుకొని మొదట ఆవిడ ఇంకెవరో ఒక ఎక్సైన ఆవిడ దూరం వెళ్ళిపోయింది. అయినా ఆవిడని ఇతని భార్యగానే చూసేటువంటి దౌర్భాగ్యపు బుద్ధి మనకెందుకు? ఇండివిజువల్ ఐడెంటిటీ అక్కర్లేదా వాళ్ళకి? పలానా వ్యక్తి భార్యగానే చూడాలా? ఆయన ప్రముఖుడు కాబట్టి ఇక ఆయన చుట్టే తిరగాల. మీడియాకి ఫోర్త్ ఎస్టేట్ కదా మనం మీడియా అంటే. సమాజ సమస్యల్ని చూపించడంలో మనం విఫలమవుతున్నాం కదా. ఇంకా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రజలకి, ఈ సమాజానికి ఏ సమస్యలు లేవో 2-3 రోజుల నుంచి గరకపాటినా. ఆవిడ కూడా చాలా సందర్భాల్లో అక్కడ నేను వీడియోలో విన్నాను, చర్చను కొంత గమనించాను. ఎక్కడ అదుపు తప్పి మాట్లాడలేదు. తన ఆవేదన, తన బాధ చెప్పుకున్నారు. దీంట్లో మరి మనం చూసేవాళ్ళము, చూపించేవాళ్ళము, వినేవాళ్ళము లేదా కామెంట్ చేసేవాళ్ళము వాళ్ళ వ్యక్తిగత జీవితానికి పరిష్కారం మనం చూపిస్తామా? వాళ్ళిద్దరు చూపించుకోవాలి. నష్టపోయిన వాళ్ళు భారత రాజ్యాంగం ప్రకారంగా చట్టాన్ని ఆశ్రయించాలి. చట్టము వాళ్ళకి సూచిస్తుంది, పరిష్కరిస్తుంది. అది వాళ్ళ జీవితం కదా. మరి ఆయనని కామెంట్ చేసి వ్యతిరేకించడము తప్పే, గుడ్డిగా ఆవిడని వ్యతిరేకించడము తప్పే. అయితే ఇప్పుడు మనం ఎందుకు మన ఛానల్లో ఆ అంశాన్ని ఎత్తుకున్నాము? మనం కూడా 4 వ్యూవర్స్ వస్తారనా? లేకపోతే మన వీడియో కూడా వైరల్ అవుతుంది, 4 పైసలు వస్తాయని అనుకుంటున్నామా? అదేం కాదు. ఒక మహిళ 60 సంవత్సరాల పైన వయసు, 69 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ, అరే నాయన, నాకు ఆయనకి వేరే సమస్య, నేను 2 ఏళ్ల క్రితం ఒక వీడియో చేసి పెట్టాను, దాన్ని గరకపాటి గారి అనుచరులు దాన్ని చికాకు పెడుతున్నారని చెప్పి ఆమె ఆవేశపడి ఒక వీడియో చేసింది. నేను ఆయన ఆస్తుల కోసం ఆశపడట్లేను, ఆయన అంతస్తుల కోసం ఆశపడట్లేను, ఇప్పుడు ఆయనతో ఉంటున్న వాళ్ళ జీవిత భాగస్వామి నా 2 పిల్లల్ని బాగానే చూసుకుంది అని కూడా చెప్తుంది. ఇక మీకు నాకు ఏమొస్తుంది? మనం ఎందుకు దాని గురించి టైం వేస్ట్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు, నాయకులు, ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ కార్యకర్తలు ఈ అనవసరమైన విషయాన్ని ఒక్కటి కూడా మన వీడియోలో అప్లోడ్ చేయకండి. మన యూట్యూబ్లో కానీ, మన వాట్సాప్లో కానీ, మన ఫేస్బుక్లో కానీ, మన ఏ గ్రూపులు 960 గ్రూపులు ఉన్నాయి. దాదాపు 2,40,000 మంది మనం ఉన్నాం. మనం దానికోసం ఒక్క టైం కూడా కేటాయించు. ముఖ్య నాయకులైన 1000 మంది గ్రూప్లో కూడా పెట్టారు. ఆ గంట సేపు 1000 మంది 1000 గంటల సమయాన్ని కేటాయించాలా? ఆయన పద్మశ్రీ అవార్డు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు కూడా ఆయన పరిచయస్తులు, జడ్జిలు కూడా ఆయన అభిమానులు. మరి న్యాయబద్ధంగా ఆ కుటుంబ సమస్యలను పరిష్కరించుకున్నాడు కదా, ప్రశాంతంగా జీవించాడు కదా. అతను చెప్పిన సత్యం ఏంటి, అతను చెప్పిన సంస్కరణ ఏమిటి, అతను చెప్పిన మంచి ఏంటి చూస్తే సరిపోతుంది కదా. ఇదంతా మీడియా అంతా ఎవరి చేతిలో ఉంది? వ్యాపారవేత్తల చేతిలో, ధనవంతుల చేతిలో, దోపిడీ కులాల చేతిలోనే ఉంది. ఈ మీడియాని ఉపయోగించుకొని ఆయన ప్రజలందరికీ కనెక్ట్ అయ్యాడు. ఎంతో మంది మహిళలు, గృహిణులు, అనేక పనులు చేసేవారు ప్రశాంతత కోసం ఆ ప్రసంగాలు లక్షలాదిగా, కోట్లాదిగా వింటూనే ఉంటారు.
ఒక 10, 12 పుస్తకాలు రాశారు ఆయన. ఆయన సీడీలే ఒక 12 వరకు వచ్చాయి. అనేక అవార్డులు పొందాడు. భాషా ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవడానికి ఆయన ప్రయత్నం చేయడు. మరి గరికపాటి గారు వేరు. చాగంటి కోటేశ్వరరావు గారైతేనేమో నెమలులు ఇలా కన్నీటితో కాపురం చేస్తాయి. ఆ కన్నీటి చుక్క ద్వారా ఆడనెమలికి ప్రెగ్నెన్సీ అవుద్దని చెప్పాడు. పక్షులు తోకలేపుతాయి, కలుసుకుంటాయని చెప్పలేదు. అలాగే స్త్రీ డ్రాయర్‌ని భర్త స్నానం చేసిన తర్వాత ఆ డ్రాయర్‌ని ఉతికి ఆ నీళ్లను కళ్ళ మీద చల్లుకొని, నెత్తి మీద చల్లుకుంటే పుణ్యం వస్తుందని చెప్పాడు. చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో చాలా సార్లు మనం అరే! ఇంత అర్థం లేకుండా ఉంటున్నారు. అప్పుడప్పుడు మంచిగా చెప్తున్నాడు గానీ అక్కడక్కడ అంత అర్థం ఏం లేని పెడుతున్నాడని మనకు కాస్త చికాకు కూడా కలుగుతూ ఉంటది. మనం అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ చాగంటి కోటేశ్వరరావు గారిని మనం విమర్శిస్తాం. కానీ గరికపాటి నరసింహారావు గారు అందులో అభ్యుదయులుగా కనిపిస్తారు. దానికి కారణము ఆయన ఇద్దరు వ్యక్తులు తన గురువులుగా, అభిమానం రచయితలుగా ప్రకటించారు. ఒకటి శ్రీశ్రీ గారు, ఇంకోటి గురజాడ గారు. శ్రీశ్రీ నా కులం నాస్తి కులం. కష్టజీవికి అటు చివర ఇటు చివర కష్టజీవిక జీవి. కవి అంటే కష్టజీవికి అటు చివర ఇటు చివర ఉండేవాడు అని చెప్పాడు. మహాప్రస్థానంలో తాతగారి బామ్మగారి భావాలకు దాసుల మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అని రాశాడు. ఆయన పావల పైసల సభ్యత్వం ఉన్నప్పుడు నాస్తికోద్యమంలో పావల 25 పైసల సభ్యత్వం ఉన్నప్పుడు 10 రూపాయలు చెల్లించి సభ్యుడిగా చేరాడు ఆయన. నాస్తికోద్యమం మేనిఫెస్టో రాశాడు శ్రీశ్రీ గారు. అలాగే గురజాడ గారు ఆయన ఉన్న కాలంలో సంఘ సంస్కరణ ఉద్యమానికి పితామహులుగా మిగిలిన వ్యక్తి ఆయన. గురజాడ అప్పారావు గారు చెప్పారు కదా, మరి ఈ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని చెప్పిన మహానుభావులని మన గరికపాటి నరసింహారావు గారు తన గురువులుగా ప్రకటించి తన ఇద్దరు పిల్లలకి ఒకరికి శ్రీశ్రీ అని ఇంకొకరికి గురజాడ అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా విదేశాల్లో స్థిరపడ్డారు. వీళ్ళు దేశము మట్టి మన మన భరతమాత ఇవన్నీ చెప్తారు కానీ వీళ్ళ పిల్లలు ప్రపంచంలో ఇతర దేశాల్లో స్థిరపడతారు. మన మన బహుజనులు లేదా మన మధ్యతరగతి పేద కుటుంబాలలో ఆ దిశగానే ఆలోచించారు. ఎంతసేపు భజన భక్తి మన తలరాత మన బతికింతే అనేది కానీ ఆగిపోతాం. వీళ్ళు మాత్రం చక్కగా విదేశాల్లో స్థిరపడతారు. వాళ్ళ వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఆహార్యము, వాళ్ళ కట్టు బొట్టు అవన్నీ చూడండి. మనం కూడా అన్ని పాటిద్దాం, సంప్రదాయాలు పాటించండి, ఆచార వ్యవహారాలు పాటించండి. కానీ మీరు ఆర్థికంగా ధ్వంసం కావద్దు, చితికిపోవద్దు, పేదరికం మిమ్మల్ని వేటాడొద్దు. ఈ పేదరికము ఈ భూమి లేకుండా, ఈ ఆస్తి లేకుండా, చదువు లేకుండా, విజ్ఞానం లేకుండా, గౌరవం లేకుండా, బతుకుదెరువు లేకుండా చేసినటువంటి ఈ కర్మ సిద్ధాంతాన్ని వదిలిపెట్టాలి. బానిస మనస్తత్వాన్ని వదిలిపెట్టాలి. అలానే మీరు క్రైస్తవంలోకి వెళ్ళిపోవాలని నేను సూచించట్లేదు. బాబాసాహెబ్ చెప్పాడు కదా, ఈ క్రైస్తవం సరైంది కాదు, పోరాడే తత్వాన్ని చంపేసి ప్రార్థించి మోకరిల్లేలాగా తయారు చేసింది. గడిచిన 100 సంవత్సరాలు క్రైస్తవంలోకి వెళ్ళిన దళితుల బతుకులేం బాగుపడలేదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు. పోనీ ఇస్లాంలోకి వెళ్తే అభివృద్ధి జరిగిందా అంటే కూలీ నాలి కాయా కష్టం చేసుకొని బతుకుతూనే ఉన్నారు ముస్లిం సోదరులు. ఎక్కడో ఖతార్లోనో, దుబాయ్లోనో, మస్కట్లోనో అభివృద్ధి జరిగినంత మాత్రాన ఇక్కడ ఇస్లాం ప్రజలు జీవించే స్లమ్ ఏరియాస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఏడా అభివృద్ధి, విద్యలో ఎలా ఉన్నారు, ఆరోగ్యంగా ఎలా ఉన్నారు, తర్వాత రాజకీయంగా ఎలా ఉన్నారు, సామాజికంగా ఎలా ఉన్నారు, ఉద్యోగాల్లో ఎలా ఉన్నారు, ఇవన్నీ పరిశీలిస్తే వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారో మనకు తెలుస్తుంది. కాబట్టి సోదరులారా, గరికపాటి నరసింహారావు గారు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం పొందారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు కూడా ఆయన అందుకున్నారు. 30 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా ఉన్నారు. మరి గడిచిన 67 ఏళ్ల తన జీవితంలో ఎప్పుడో ఒక చోట ఆ వయసులో చేసిన పొరపాటో, లేదా మ్యూచువల్గా ఇద్దరు అనుకున్నారో, లేక ఇంకేదైనా లోటుపాట్లు జరిగాయో, అది వాళ్ళ వ్యక్తిగత జీవితం కదా. ఆ జీవితానికి సంబంధించి నష్టపోయిన వాళ్ళు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. లేదా వాళ్ళిద్దరి చెడు ప్రవర్తన వల్ల ఈ సమాజం మీద ప్రభావం పడుతుంది అనుకున్నప్పుడు విజ్ఞులు చర్చిస్తే అర్థం ఉంది. కానీ ఇష్టం వచ్చిన థంబ్‌నెయిల్స్‌తో, ఇష్టం వచ్చిన కామెంట్స్‌తో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో గరికపాటి నరసింహారావు గారు కూడా సంయమనం పాటించేటువంటి తత్వం ఏదైతే ఉందో అది అభినందనీయం. ఆవిడ తన ఫేస్‌బుక్‌లో తన భావాలను తాను వ్యక్తం చేస్తే దానిని ప్రధాన టీవీ స్రవంతిలో
చూపిస్తూ ప్రజలందరి సమయాన్ని ధ్వంసం చేసే ఒక కుట్ర చేస్తున్నారు కొంతమంది. కాబట్టి మనము నాన్ ప్రొడక్టివ్‌గా మన సమయాన్ని ఖర్చు చేయొద్దు. ప్రతి సందర్భాన్ని లోతుగా, శాస్త్రీయంగా విశ్లేషించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నేను మరి ఆయన గురించి వికీపీడియాలో మనకేం సమాచారం ఉందో కాస్త తెలుసుకుందాం. ఆయన వెస్ట్ గోదావరి జిల్లా అగ్రహారం. అగ్రహారం అంటే ఏంటో తెలుసా? పూర్వ రోజుల్లో రాజులు బ్రాహ్మణ పూజారులకి కొన్ని గ్రామాలని, కొంత స్థలాన్ని ఇచ్చి అక్కడ ఎలాంటి పన్నులు వసూలు చేయకుండా సకల సౌకర్యాలు కల్పించే అగ్రహారము అంటారు. అక్కడ ఒక కులానికి సంబంధించిన వారే ఉంటారు. ఇవి అక్కడక్కడ ఉంటాయి. కొన్ని చోట్ల వాళ్ళకి సేవలు చేయడం కోసం ఇతర కులాల వారిని కూడా ఆ అగ్రహారాలకి తీసుకొని సేవకులుగా మార్చుకుంటారు. ఓకేనా? కాబట్టి ఇది మీరు ఆలోచించండి. ఆయన గురించి మనకి వికీపీడియాలో ఏం చెప్తున్నారంటే, చాలా దేశాల్లో ఆయన అవధానం చేశాడని, అలాగే పలు టెలివిజన్ ఛానల్లో ప్రచారం చేశారని, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశారని, 14 పుస్తకాలు రచించారని, ఆయనకి ధారణ బ్రహ్మరాక్షసుడు అనేటువంటి ఒక బిరుదు కూడా ఆయనకు వచ్చిందంట. అలాగే అవధాన శారద వంటి బిరుదు కూడా ఆయనకు వచ్చిందంట. కళారత్న, అలాగే ప్రతిభా పురస్కారం కూడా తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వచ్చింది. కొప్పరపు కవులు పురస్కారం కూడా ఆయనకు వచ్చింది. కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందుకున్నారు. అంటే బంగారంతో అభిషేకం చేయటము, బంగారు కడియాలు ఆయనకి ఎక్కించడం లాంటివి చేస్తారు. మరి మనం కూడా ఆయన ధర్మాన్ని కాపాడడానికి, లేదా వేదాల్లో, ఉపనిషత్తులో, ఆయన అష్టాదశ పురాణాలలో, తర్వాత రామాయణ భారతాల్లో బాగా అధ్యయనం చేసి వివరిస్తూ విశ్లేషిస్తూ ఉంటారు. మరి అలాంటి అవధానులు మన బాబాసాహెబ్ గురించి చాలా మంది ఉన్నారు. జేబీ రాజు గారు 1.5 రోజులు నాన్ స్టాప్గా ఒక 40 గంటలు ప్రసంగించి ఆయన గిన్నిస్ బుక్ రికార్డు పొందారు. కత్తి పద్మారావు సారు, అలాగే రకరకాల వారు మన దాంట్లో కూడా గొప్ప గొప్ప వక్తలు, ఉపన్యాసకులు ఉన్నారు. వారందరి ప్రసంగాలు కూడా మనం వింటూ, మనం కనకాభిషేకం చేయకపోయినా కనీసం ఆల్ ది బెస్ట్, మేమున్నా మీకు అనేటువంటి స్టోరీ కూడా మనం తెచ్చుకోవటం లేదు. 1958 సెప్టెంబర్ 14 ఆయన జన్మించారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయన రచనల్లో సాగర ఘోష పద్య కావ్యము, మన భారతము పద్య కావ్యము, బాష్పగుచ్చం పద్య కవితా సంపుటి, పల్లవి అనే పాటలు రాశాడు. సహస్ర భారతి, ద్విశతావధానం, ధారాధారణ అనేటువంటి రచన, కవితా ఖండిక, శతావధానం, అలాగే మౌలిక సాహిత్యం అనే అంశం మీద పరిశోధన, పిల్లల బొమ్మల తెలుగు నిఘంటు రాశాడు ఆయన. బొమ్మలతో కూడిన నిఘంటు, మా అమ్మ అనే లఘువాక్యం రాశాడంట. అవధాన శతకం రాశాడు. శతావధాన భాగ్యం అంటే సంపూర్ణ శతావధానం రాశాడు. శతావధాన విజయం అంటే 101 పద్యాలతో రాశాడు. మరి మనం రాస్తున్నామా? మన అనుభవాన్ని రాయాలి కదా. రాస్తే మా నాయన బాలయ్య అనే పుస్తకము ఎంత ప్రభావితం చేసింది, కక్క అనే పుస్తకం ఎంత ప్రభావితం చేసింది, గులాంగిరి అనే పుస్తకాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గారు రాయకపోతే మనకు ఈ దేవుళ్ళ పుట్టుక, ఈ మతాల పుట్టుక, ఈ అజ్ఞానం ఎంత గొప్పగా, ఎంత దరిద్రంగా ఉందో మనకు తెలిసేదా? రాముడు కృష్ణుడు రహస్యాలు అనే పుస్తకాన్ని బాబాసాహెబ్ రాయకపోతే మనకు ఆ రామాయణం, భారతం మీద ప్రశ్నించే హక్కు వచ్చేదా? ఆయన చక్కగా రాశాడు కదా. కాబట్టి మనం రాయాలి, మన జీవితాన్ని అక్షరబద్ధం చేయాలి, మన భావాల్ని ఇతరులను కించపరచకుండానే ఆలోచింపజేసే దిశగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం గరికపాటి విషయాన్ని బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి వదిలేద్దాం. వాళ్ళిద్దరి బెడ్రూమ్ విషయమో, వాళ్ళ కుటుంబ విషయమో, వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో మనమందరం వేలు పెట్టి తొంగి చూడాల్సిన అవసరం లేదు. మన బతుకులకు బాధించే అంశాలు ఎన్నో ఉన్నాయి, వాటిపై దృష్టి పెట్టాలని కోరుతూ నేను మీ డాక్టర్ బైరి నరేష్.